తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అయినా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. ఉదయం ఆయన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రాచలంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే రేవంత్ రెడ్డి అంతా సంస్కారహీనుడైన సీఎం లేరని విమర్శించారు. ఆయనకు కాంగ్రెస్ పెద్దలు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ వెనకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా అంటూ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. అసెంబ్లీలోనూ అబద్దాలే, ఆదిలాబాద్ లోనూ అబద్దాలే అంటూ మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకు 4 మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీఆర్ఎస్ అని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు సున్నా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ నేతలకు తిట్ల పురాణం తప్ప చేసిందేమీ లేదని, వారు చెప్పిన మార్పు ఇదేనా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో తిరోగమనం మొదలైందన్నారు. కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. రానే రాదన్న సీటును పట్టుబట్టి మీరందరూ కూడా కష్టపడి మన డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సల్యూట్ తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది. అంటే తీపి చేదు రెండు ఉన్నాయి. మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది, వేప పువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది. రెండిటి కలయిక. కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే. ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది. స్పీడ్ బ్రేకర్ దాటంగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటుంది. భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా కాపాడుకుంటాం. నేను గతంలో పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో భద్రాచలంలో కేసీఆర్ గారు పెద్ద సభను పెడితే నేను ఇక్కడ దాదాపు 35 రోజులు ఇక్కడనే ఉన్నా. నేను 35 రోజులు హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే ఉండి, ఆ రోజుల్లో షిబ్బు సోరెన్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షిబ్బు సోరెన్ గారు ఇక్కడికి వస్తారంటే 2006 సంవత్సరం అనుకుంటా, 2006-7 ప్రాంతంలో 30 రోజులు ఇక్కడనే ఉండి మీ అందరితో పాటు కలిసి పనిచేసి ఆ రోజుల్లోనే గొప్ప సభను మనం విజయవంతం చేశాం. 30 రోజులు ఉన్నా నేను ఇక్కడ. సో అట్లా ఆ రోజుల్లో నిజంగా కేసీఆర్ గారు అంత గట్టిగా పోరాడి ఉండకపోతే తెలంగాణ వచ్చేదా? మీరు ఆలోచించండి. ఇలా ఒక పార్టీ అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి. మన బీఆర్ఎస్ ప్రస్థానంలో కూడా పూల బాటలు ఉన్నాయి, ముళ్ళ బాటలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి, అపజయాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేలే కేసీఆర్ గారు. 2009 ఎన్నికల్లో మనం 10 ఎమ్మెల్యేలు గెలిచాం. అయ్యో తక్కువ గెలిచాము అని అధైర్యపడి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదా? తెలంగాణనే రాకపోతే అసలు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గాడు, ఆయన ముఖ్యమంత్రి గాడు. ఇలా కేసీఆర్ పెట్టిన భిక్ష అది. ఇవాళ ఈ రాష్ట్రం సాధించిండు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది. సో అట్లా నేనేమంటున్నా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనం ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇలా ఏమైంది? వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం. ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేశారు. ఎన్ని అబద్ధాలు! ఒక్కటా రెండా? మన ముఖ్యమంత్రి గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాడు కేసీఆర్. అద్భుతమైన సచివాలయం కట్టాడు కేసీఆర్. అదేవిధంగా ప్రగతి భవన్ కూడా కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించారు. ఏం అబద్ధాలు ప్రచారంలో పెట్టినరు? ఓ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు, ఇంకేందో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది, స్విమ్మింగ్ పూల్ ఉన్నదని నానా కథలు చెప్పింది. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన గట్టిగా, అయ్యా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 150 బెడ్రూమ్లు అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లా, ఇప్పుడు చెప్పు, నేను అసెంబ్లీలో అడుగుతున్నా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు ప్రజలకు చెప్పు అని అడిగితే తలకాయ కిందకి వేసుకున్నారు తప్ప నోరు ఇప్పలే. నిజంగా ఉన్నది నిజమైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు మీరే ఉన్నారు కదా, అందులో విషయాలు బయటకు రావాలన్నా వద్దా? ఇట్లా అన్ని గోబల్స్ ప్రచారం. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇవాళ ఎవరొకటైందో కనబట్టలేదా?
ఇలా మీ రాహుల్ గాంధీ గారేమో ప్రధాని అదాని ఇద్దరు ప్రధాని యొక్క అక్రమ సంపాదన అంతా అదాని దగ్గరనే ఉందంటే రాహుల్ గాంధీ అంటాడు. మరి ఆ అదానిని 10 ఏళ్లు మన రాష్ట్రంలో అడుగుపెట్టనియంది కేసీఆర్, కానీ వచ్చి రాగానే అలాయి బలాయి చేసుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఇలా ఎవరితో కుమ్మక్కైనరో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? ఆనాడు మనం దాసోజు శ్రవణ్ గారిని